సంకల్ప యాత్ర 2019 జనవరిలో ముగించిన తర్వాత 2019 మేలోనే 151తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు ఘోరంగా పరాజయం పాలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటంటే తాను పాదయాత్ర చేయడం ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చు అనేది ఆయన విశ్వసిస్తున్నారు. ఎందుకంటే 2019-24 మధ్య కార్యకర్తలందరినీ ఆయన నిర్లక్ష్యం చేశారు. ఆయన దగ్గరకు రాలేని పరిస్థితి, వాళ్ళందరి యొక్క ఏదైతే మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఎన్నికల్లో సహాయ నిరాకరణ కూడా చేశారు. అవన్నీ కూడా ఇక నుంచి అలాంటివి జరగబోవని చెప్పి మొన్న జనవరిలోనే ఆయన అందరి దగ్గరికి కలుస్తానని చెప్పారు. ఎందుకో అది వాయిదా వేసుకున్నారు. ఇప్పుడేంటంటే ఈ 6 నెలల కాలంలో ఆయన అనంతపురం కావచ్చు, రెంటపాళ్ళు కావచ్చు, లేదంటే గుంటూరు కావచ్చు, ఇట్లాగా 5-6 జిల్లాల్లో వెళ్ళిన తర్వాత ఆయనకి అనూహ్యమైన ప్రజాదరణ లభిస్తుందనే భావనలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఏమో అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్న జనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేయలేదు.